ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే మీరు కూటమికి సపోర్ట్ చేస్తారా, జగన్కి సపోర్ట్ చేస్తారా? 100% కూటమికే సపోర్ట్ చేస్తా. ఎందుకని? ఎందుకు చేయకూడదు? జగన్కి ఎందుకు సపోర్ట్ చేయాలి? గతంలో జరిగిన తప్పుదాలు, పొరపాట్లు, దౌర్జన్యాలు ఇవన్నీ పబ్లిక్ అందరికీ తెలుసు కదా. అందుకని 151 నుంచి తీసుకొచ్చి 11 పడేశారు. పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు కాదు కదా. ఇప్పుడు మొట్టమొదటి చేసిన మోసం ఏంటంటే ప్రమాణ స్వీకారం రోజునే 3,000 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు నవరత్నాల్లో. అది దఫాల వారికి ఇస్తానని ప్రకటించలేదుగా. ఏడాదికి ఒకసారి 200 రూపాయల చొప్పున పెంచుదాన్ని. మొదటి సంవత్సరం 9,000 రూపాయల బొక్క, రెండో సంవత్సరం 6,000 రూపాయల బొక్క, మూడో సంవత్సరం 3,000 రూపాయల బొక్క, 18,000 రూపాయలు పెట్టాడు. మూడు రాజధానులు ఎవరి కోసం మూడు రాజధానులు పెట్టింది? అధికారులు వీళ్ళంతా ట్రావెలింగ్ చేసేదంతా మేము కట్టే పన్నులతోనేగా. వీళ్ళ జేబులోంచి తీసుకొచ్చేం పెట్టరుగా. ఓ 10,000 రూపాయలు ఇచ్చేసాను, 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టాను, నాకు ఓట్లు వేస్తారని చెప్పి అనుకుంటే వేసారుగా. నేను 250 సార్లు 270 సార్లు బటన్ నొక్కాను అన్నారు కదా. పబ్లిక్ ఊరికల్లా పీక నొక్కారు. నువ్వు బటన్ నొక్కావు కదా, మేమేం నొక్కుదా చూస్తామని చెప్పి పీక నొక్కారు. అప్పుడు రౌడీమే. ఇప్పుడన్నా మారుతారేమో. సరే, ఇప్పుడు వీళ్ళకి మారే ఆలోచన ఉంటే, మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆలోచన ఉంటే కనుక ప్రజా సమస్యల గురించి పోరాడు. నువ్వు చేస్తున్న దానిలో అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి నిలదీ.